ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పీఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు విశ్వనాథం, జి వీరబాబు, కె చిన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు, నిర్వహణ, సిబ్బంది నియామకం, బస్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీంతో ఆర్టీసీ ఆస్తులు, నిధులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదని, అయితే బస్సుల నిర్వహణ, సిబ్బంది నియామకం పూర్తి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఛార్జింగ్ స్టేషన్ల పేరుతో ఆర్టీసీ భూములు, ఆస్తులను ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం సూరిబాబు, ఎం సత్యబాబు, గోవింద్, సత్యనారాయణ, గోపాలకృష్ణ, కోనేటి రాజు, బి అప్పన్నబాబు, డి నాగేశ్వరరావు, వి సూర్యనారాయణ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్టేషన్లు ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం దారాదత్తం చేసే పనిలో ఉన్నారు. ఈ రోజున ఈవీ బస్సులు అంటే ఎలక్ట్రికల్ వెహికల్ అవి బస్సులు తీసుకొస్తా ఉన్నాము, ప్రజలకి ప్రయాణం సుఖంగా ఉంటుందని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తున్నాం, పీపీపీ పద్ధతిలో ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. అయితే మేము ఒకటి చెప్తున్నాం, సిఐటిగా ఈ యొక్క సంస్థను మీరు విచ్ఛిన్నం చేసి మొత్తం అంతా కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఈవీ బస్సులు తీసుకొస్తా ఉన్నారు అని మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఆర్టీసీలో సుమారు 40,000 కోట్ల రూపాయలు నికర ఆస్తి పోగుబడి ఉన్నదే. ఇది మీరు ప్రైవేటీకరణ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాల లీజుకి ఆ ప్రైవేటు సంస్థలకే అప్పచెప్పుతారు. కాబట్టి ఆ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ప్రైవేటు వ్యక్తుల్లోనే ఈ యొక్క ఆర్టీసీ డబ్బులన్నీ కూడా ఆ యొక్క స్థలాలన్నీ కూడా వాటి ఆధీనంలోనే ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మహిళలకు స్త్రీ ఉచిత బస్సు అని చేసి ప్రవేశపెట్టారు. అది ఎత్తివేసే పని మీరు చేస్తూ ఉన్నారు. అంటే బొమ్మను లేకుండా పొగబెట్టే పని మీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రైవేటు వ్యక్తులు బస్సు నడపాలంటే బాగున్న రోడ్లలోనే బస్సులు రవాణా చేస్తాను అని చెప్పి చెప్తాడు. అలాగే గ్రామాల్లో కానీ వాడల్లో కానీ ఈ బస్సులు నడిపే ప్రసక్తి మాత్రం ప్రైవేటు వ్యక్తులు మాత్రం తీసుకోరు. ఈ యొక్క ప్రైవేటు ద్వారాగా వచ్చిన ఆ రూట్లో వచ్చిన డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాకే వస్తుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ ఖజానాకు వచ్చినప్పుడు ప్రభుత్వం కొత్తగా బస్సులు ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులు కొనుగోలు చేసి అది రవాణా రహదారుల మీద మీరే ఉపయోగించాలి కదా. అంటే మీరు ఆర్టీసీలో పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులందరినీ కూడా తీసేసే పనిలో మీరు పెట్టుకున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మాత్రం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే మాత్రం సిఐటియు ప్రజా సంఘాలుగా మాత్రం మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణను అంచెలంచెలుగా విభజించకుండా ప్రభుత్వం ఆధీనంలోనే ఆర్టీసీ సంస్థ వినియోగించాలి, నడపాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ప్రజలకు మాత్రం ఈ అత్యాధునిక వెహికల్ మాత్రం వద్దని మేము చెప్పడం లేదు, కావాలి, ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి. కానీ అదన్నా ప్రభుత్వ ఆధీనంలోనే ఆ కొత్తగా బస్సులు నిర్మాణం చేపట్టి అవన్నీ కూడా రహదారులను కూడా మీరే నడపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంచెం చిన్న సిఐటి